డాక్టర్ తేజావత్ అటియా సింగ్ అని. నేను భారతీయ తోటగారిక భారతీయ పరిశోధనా సంస్థలో కేంద్ర ప్రభుత్వంలో నేను ప్రధాన విజ్ఞానాన్ని పనిచేస్తున్నాను. నేను ముఖ్యంగా నా స్పెషలైజేషన్ నేను వంకాయలలో ఉత్తమమైన వెరైటీస్ హైబ్రిడ్స్ తయారు చేసిన దాంట్లో నేను స్పెషలైజేషన్. కానీ నాకు గత 2 సంవత్సరాల నుంచి ట్రైబల్ సబ్ ప్లాన్కి నోడల్ ఆఫీసర్గా చేశారండి. మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి నోడల్ ఆఫీసర్కి ట్రైబల్ సబ్ ప్లాన్ కింద కొన్ని ఫండ్స్ వస్తూ ఉంటాయి. దానికి మేము ముఖ్యంగా ట్రైబల్ ఫార్మర్స్ అంటే గిరిజన ఫార్మర్స్ మాత్రం మేము చేయూత ఇచ్చి, అంటే హ్యాండ్ హోల్డింగ్ అని అంటాము, ఇంగ్లీష్లో హ్యాండ్ హోల్డింగ్ అంటాము. వాళ్లకు సన్నకారు రైతులకి ఎవరికైతే అర్ధ ఎకరం పొలం ఉందో లేకపోతే 1 ఎకరం పొలం ఉందో వాళ్ళకి మనము కొంచెం ఫ్రీగా ఇచ్చి వాళ్ళకి జీవన శైలిలో కొంచెం మార్పులు తెచ్చేదానికి గవర్నమెంట్ సాయం చేస్తూ ఉంది, ప్రభుత్వం సాయం చేస్తూ ఉంటుంది. ఆ సాయం ప్రకారంగా మేము దాదాపు మా ఐహెచ్ఆర్లో మేము కూరగాయల మీద, పండ్ల మీద, పూల తోటల మీద, ಮತ್ತು మళ్ళీ దీన్ని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ మీద మేము పనిచేసి దాదాపు 356 టెక్నాలజీ కంటే ఎక్కువ టెక్నాలజీ మేము డెవలప్ చేసామండి. ఆ టెక్నాలజీ అన్నిటికీ ఫార్మర్స్ దగ్గర పోయేదానికి మాకు ఈ ప్రోగ్రామ్ మాకు చాలా సహాయపడుతుంది. ఇది ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ ప్రోగ్రామ్ది అదే మేము మా దగ్గర డెవలప్ చేసిన టెక్నాలజీ అన్ని ఫార్మర్స్ దగ్గర చేరి వాళ్ళ చేలలో గ్రో చేసి దాన్ని ఉత్తమ రైతులుగా అయ్యేటట్టుగా మేము సహకరించాలని మా కేంద్ర ప్రభుత్వ ఉద్దేశము, మా సంస్థ ఉద్దేశం కూడాను. దానికోసం మేము ఉచితంగా కొంతమంది ఫార్మర్స్ని మనం ఎంచుకొని దాన్ని మనం వాళ్ళకి కొన్ని ఫ్రీగా సీడ్స్ ఇచ్చి, ఒకవేళ వాళ్ళు బాగా చేసి నెక్స్ట్ మనం ఏమన్నా అర్ధ ఎకరం నుంచి 1 ఎకరం నుంచి 2 ఎకరాలు 3 ఎకరాలు వేసే వాళ్ళ ఫార్మర్స్ అంతా వాళ్ళకి కూడా మనం సాయం చేయవచ్చు ఈ స్కీమ్ కింద. అది మెయిన్ ఉద్దేశము. సో దాదాపు ఒకవేళ మనం కూరగాయలు చేసుకుంటే దాదాపు మనం టమాటో కానీ లేకపోతే మిర్చి కానీ లేకపోతే తర్బూజా లేకపోతే తోటకూర, పాలకూర అన్నింటిలో మేము మంచి వెరైటీస్ హైబ్రిడ్ తయారు చేసాము. ఒక వెజిటబుల్ విభాగంలోనే దాదాపు 144 వెరైటీ తయారు చేసాము. దాంట్లో 28 హైబ్రిడ్స్ అండి. హైబ్రిడ్స్ అనేటికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దానికి 1 కాక 2 రోగాలకు రోగ నిరోధక శక్తి ఉన్నంతగా అట్లాంటి హైబ్రిడ్స్ మేము స్వతహాగా రోగాలను తట్టుకునేంత శక్తిని అట్లాంటి వెరైటీస్ మేము తయారు చేస్తూ ఉంటాము. అవి ఇప్పుడు ఈ కురివి మండలం ఉన్న ఫార్మర్స్కి ఈ జేవీజే మల్యాల వాళ్ళ సహకారంతో ఫార్మర్స్ని ఎంచుకొని ఆ ఫార్మర్స్కి మేము ఆ సీడ్స్ ఉచితంగా ఇస్తున్నాము. ఆ ఉచిత వాళ్ళకి జీవన పరిమాణంలో మార్పు రావాలని కేంద్ర సర్కార్ నానుడి ఏమంటే డబులింగ్ ఫార్మర్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్తారు. అట్లా డబులింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ చేయాలని మీకు ఉద్దేశము. దీనివల్ల ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము. చాలా మీడియా పర్సన్స్ అందరూ వచ్చారు, మొత్తం ఎక్కువ ప్రమాణంలో వచ్చి పాల్గొన్నారు. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంకో సంతోషం ఎప్పుడైతే అంటే మేము వచ్చిన విత్తనాలని గ్రో చేసి వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యి మాకు సక్సెస్ స్టోరీ ఇచ్చినప్పుడు మాకు చాలా ఇంకా హ్యాపీ ఉంటుంది. మా డైరెక్టర్ గారు డాక్టర్ టీకే బైరాగ సార్ అని ఉంటారు, ఆయన కూడా చాలా హ్యాపీ ఉంటారు. యాక్చువల్లీ లాస్ట్ టైం 9449658713 944965873 అండి. దీన్ని మీరు సంప్రదించగలరు. తర్వాత ఇంకోటి ముఖ్యమైన విత్తనాలన్నిటికీ సీడ్ పోర్టల్ అని ఒక వెసులుబాటు ఉందండి. దాని నుంచి మీరు మనం అమెజాన్లో ఏమైనా సీడ్ తయారించుకుంటామో లేకపోతే ఏమైనా వస్తువులు తీసుకుంటామో అదే రకంగా మా విత్తనాలన్నీ మీరు సీడ్ పోర్టల్ ద్వారా మీ ఇంటికే మేము పంపిస్తాము. దాంట్లో అంతా డీటెయిల్స్ రాసి పెట్టాము. మీకు ఎలా మీరు మా డబ్బులు పంపిస్తే మీకు మీ ఇంటి అడ్రస్కి మేము ఎలా సీడ్ పంపించామని డీటెయిల్స్ అంతా దాంట్లో ఉన్నాయండి. మీరు దాన్ని వాడుకోగలరు. ఐహెచ్ఆర్ వెబ్సైట్ ఓపెన్ చేయించగలరు. ఎవరికైనా కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఇష్టపడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐసీఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ బెంగళూరు నుంచి వచ్చాము. మెయిన్లీ మేము మిర్చి పంట మీద పనిచేస్తుంటాము, అక్కడ రీసెర్చ్ చేస్తుంటాము. ఇక్కడ మేము వచ్చిన ఉద్దేశం మెయిన్లీ మా హైబ్రిడ్స్ చిల్లీ F1 హైబ్రిడ్స్. ఇవి లీఫ్ కల్ వైరస్ అంటే బొబ్బర రోగం తట్టుకునే శక్తి ఉండే F1 హైబ్రిడ్స్ని ఇక్కడ ప్రమోట్ చేయడానికి వచ్చాం మెయిన్గా. అది అర్క యశస్వి, అర్క తేజస్వి, అర్క తాన్వి, అర్క సాన్వి. ఈ 4 రకాలు లాస్ట్ 2 సంవత్సరాల నుంచి మనం JVRHRS హార్టికల్చర్ మలయాళ స్టేషన్లో టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ రైతులకి అర్కా తేజస్వి చాలా బాగా అనిపించింది. అందుకని అర్కా తేజస్విని ఇక్కడ ఎక్కువ రైతులకు ప్రమోట్ చేయడానికి మెయిన్గా వచ్చాము. సో ఈ హైబ్రిడ్ వల్ల మెయిన్లీ వైరస్ తట్టుకుంటుంది కాబట్టి ఎక్కువ దిగుబడి ఉంటుంది. ఆల్మోస్ట్ మనం 30 క్వింటాలు ఎకరానికి తీసుకోవచ్చు, కరెక్ట్గా సరైన శాస్త్ర పద్ధతిలో పండిస్తే.
దాంతోపాటు రైతులు చాలా రకంగా చెప్పిన రకంగా మెయిన్లీ వాళ్ళకి నల్లతామర రోగం ఎక్కువ ప్రాబ్లంగా ఉందని చెప్తుంటారు. సో నల్లతామరకి మంచి రకమైన సూచనలు ఇచ్చాము మేము. నల్లతామరకి స్టార్టింగ్ నుంచి ఎలా మెయింటైన్ చేసుకోవాలి, దాంతోపాటు విల్ట్ ఎక్కువ వస్తుంది అన్నారు ఈ కాలం. మెయిన్లీ విల్ట్ రావడానికి వేరుకుళ్ళు రావడానికి మెయిన్ రీజన్ అకాల వర్షాలు వచ్చి ఎండ రావడం వల్ల మెయిన్ రీజన్. అందుకని విల్ట్కి ఎలా చేసుకోవాలని కూడా సూచనలు ఇచ్చాము. విల్ట్కి మెయిన్గా సాయిల్లో అంటే మట్టిలో దున్నుకునేటప్పుడు సూడోమోనాస్, ట్రైకోడర్మా అలాంటి బయోఫెర్టిలైజర్స్ వేసుకోవడము. దాంతోపాటు ఐహెచ్ఆర్ అభివృద్ధి చేసిన అంటే మా బెంగళూరు సంస్థ వాళ్ళు అభివృద్ధి చేసిన అర్కా మైక్రోబుల్ కన్సోర్షియం అని ఉంటుంది, ఏఎంసీ అని. అదొక మైక్రోబుల్ కన్సోర్షియము. అది కేజీకి 150 రూపాయలు అలా ఉంటుంది. దాన్ని కూడా దున్నిలో మొక్కలకు వేసుకున్న వల్ల వేరుకుళ్ళు తగ్గుతుంది. దాంతోపాటు ఫెర్టిలైజర్స్, అది ఫాస్ఫరస్ సాలబులైజింగ్, పొటాష్ సాలబులైజింగ్ పనిచేస్తుంది. అంటే మనం వేసిన ఫెర్టిలైజర్స్ని మొక్కకు అందించే దానికి హెల్ప్ చేస్తుంది. సో ఆ ఏఎంసీ గురించి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ తాలు రకం రాకుండా ఎలా సూచనలు తీసుకోవాలి, శాస్త్రీయ పద్ధతిలో ఎలా సూచనలు చేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది, అలాంటి విశేషాల గురించి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ హైబ్రిడ్ని ప్రమోట్ చేస్తుంది. థ్యాంక్ యూ.